ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 15-16 వచనములు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిగియుండుడి. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. పైశాచిక ఆనందం. బహుశా ఈ మాటను మీరు ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ప్రక్కవాడు ఏడుస్తుంటే బాధపడుతుంటే వారిని చూసి ఆనందించడం, పొరుగువాడు బాధపడుతుంటే వాడు ఏడుస్తూ ఉంటే ఆనందించటం, దీన్నే పైశాచిక ఆనందం అని పిలుస్తారు. ప్రస్తుత దినాల్లో మనుషులందరూ కూడా దాదాపుగా ఇలానే జీవిస్తున్నారు. ప్రక్కవాడు బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు భలే జరిగిందిలే అనుకుంటూ నవ్వుకునేటటువంటి సమాజంలో నేడు మనం జీవిస్తున్నాం. కానీ రోమపత్రిక 12వ అధ్యాయం 15-16 వచనాల్లో క్రైస్తవ సహవాసములో విశ్వాసులు ఎలా ఉండాలో దేవుడు ఉద్దేశించాడో ఆయన మనకు తెలియచేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి, సంతోషించు వారితో సంతోషించండి అనేటువంటి మాటను తెలియచేస్తున్నాడు. అనగా క్రీస్తు రక్తములో కడుగబడి ఒక కుటుంబముగా మార్చబడినటువంటి మనమందరము కూడా ఆ కుటుంబంలో ఎవరైనా బాధ కలిగి ఉంటే దాన్ని పంచుకోవాలి. ఎవరైనా సంతోషం కలిగితే ఎవరికైనా దానిలో మనం పాలు పంచుకోవాలి. అంతే తప్పించి కఠినంగా, స్వార్థంగా, సానుభూతి లేకుండా మనం ఎప్పుడూ కూడా దేవుని పిల్లలముగా వ్యవహరించకూడదు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా చూడాలనుకుంటాడంట. ప్రక్కవాడు కష్టంలో ఉన్నప్పుడు మనం సంతోషిస్తే దేవుడు అనుకుంటాడంట, ప్రక్కవాని జీవితంలో కష్టాన్ని చూసి వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే వీళ్ళకి ఈ కష్టాలు ఇస్తే ఇంకెంత ఆనందంగా ఉంటారో అనుకుంటాడంట. దేవుడు అలా అనుకోకుండా జాగ్రత్త పడు. ప్రేమను, సానుభూతిని, ఆదరణను కలిగి జీవించు. ఇదే దేవుని పిల్లలంగా మనకు తగిన జీవితం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇట్టి జీవితంలోనికి మనందరి జీవితాలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఇటువంటి విశ్వాసములో, సహవాసములో మా జీవితాలను కట్టమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.